వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. ఎప్పటికప్పుడు ఉద్యోగుల భర్తీ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్లో చిత్తశుద్ధితో ఉన్నామని ఫైర్ డ్రైవర్ల పాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో టీటీ ఫైర్ సర్వీస్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శనివారం జరిగిన 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పరేడ్ అవుట్ పాసింగ్కు మంత్రి హాజరై ఆయన మాట్లాడుతూ, గడిచిన 10 ఏళ్లుగా నిలిచిన ఉద్యోగుల భర్తీని సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించిందని, కొలువుల భర్తీ ప్రక్రియలో ఏర్పడిన న్యాయపరమైన ఇబ్బందులను పరిష్కరిస్తూ నియామకాలు అందజేస్తున్నట్టు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఫైర్ సిబ్బంది సేవలు అమోఘమన్నారు. ప్రాణ ఆస్తి కాపాడడంలో ఫైర్ సిబ్బంది కీలకంగా వ్యవహరించారన్నారు. ఏడాది వ్యవధిలోనే అగ్నిమాపక శాఖకు సంబంధించిన పోస్టుల్లో 878 మందిని రిక్రూట్ చేశామని, రాబోయే రోజుల్లో ఈ శాఖను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.